సార్ నిన్న యాదగిరిగుట్ట పాలక మండలి కానీ లేకపోతే గోశాలల నిర్మాణం 360 కోట్లతో 3 చోట్ల. నేనైతే ఏంటంటే ఎవరు మంచి చేసిన మీ ఇంట్రొడక్షన్ అంతా విన్నాను, మొత్తం వర్డ్ విన్నాను. I totally disagree with you on this aspect, sir. First of all, let us agree for disagree. Yeah, sure. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా చెత్త నిర్ణయం అని నేను చెప్తున్నాను. ఈ యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిని కాన్స్టిట్యూట్ చేసిన విధానంలో పచ్చి రాజకీయం ఉంది, చిల్లర రాజకీయం ఉంది. ఇది ఇతరత్రం లేదు. మీరు చెప్తున్నారు ఇప్పుడు సపోజ్ మనలో మాట మీరు అన్నారు కదా, ఏది రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు పెట్టద్దు అని. అంటే వినోద్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు అవుతాడా కాడా? లేకపోతే మన ఈయనెవరు ఉన్నారు, 3-4 లేకుండా లేదు. కానీ మెజారిటీ భక్తి వినోద్ వెంకటస్వామి మీరు తిరుపతి చూడండి, ప్రతి 2 నెలలకు ఒకసారి పోతాడు. ఆయన రాజకీయ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు కానీ చాలా భక్తిభావం ఉన్న వ్యక్తి, మీకు కూడా పర్సనల్ గా తెలుసు. సార్ మీకు ఒక విషయం చెప్తాను సార్, మీరు మనలో మాట ప్లీజ్. మీరు నన్ను ప్రశ్న అడిగారు, నాకు సమాధానం మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. వినోద్ వెంకటస్వామి ఉన్నారు, రాజకీయ నాయకులు నేనే చెప్పాను, రాజకీయ నాయకులు ఆయన నాయకు ఉన్నారు, డిసిసి ప్రెసిడెంట్ భర్త ఉన్నారు, 3-4 ఉండొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ గా రాజకీయ నాయకులు అసలు ఎవరిని దేవాలయాల పాలక మండలి ఉండొద్దు, డిస్క్వాలిఫై చేయాలి రాజకీయ నాయకులే. కనీసం 6-7 రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు వేశారు, అది సంతోషం అన్నా నేను. లేదు మీకు మాట్లాడేది ఫుల్ అవకాశం ఇస్తాను, నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీరు అడిగినందుకు. నా ఒపీనియన్ చెప్తా, ఒక్క నిమిషం నా చెప్పిన తర్వాత మీరు చేయండి. రాజకీయ నాయకులకు మార్కెట్ కమిటీలు ఇవ్వండి, వేరే ఇవ్వండి, ఇంకా చాలా కార్పొరేషన్ పోస్టులు ఉన్నాయి. దేవాలయాలకు మాత్రం ధార్మిక చింతన కలిగిన వ్యక్తులను వేయండి. రాజకీయ నాయకులకి దేవాలయాల పెత్తనం ఇవ్వద్దు. అయోధ్య లాంటి టెంపుల్లోనే ఇష్యూస్ అవుతున్నప్పుడు రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా మారకూడదు. చాగంటి కోటేశ్వరరావు లేకపోతే గరికపాటి లాంటి వాళ్లకు అటువంటి వ్యక్తులు ఊరూరా ఉన్నారు, వాళ్లను దేవాలయాల పాలక మండలి చైర్మన్లు వేయండి, లేదా భక్తి భావం ఉండి డబ్బులు ఉన్న వాళ్ళని వేయండి. ఎందుకంటే దేవాలయమే ఒక డబ్బుల కేంద్రం, ఒక కలెక్షన్ కేంద్రంగా మారకూడదు. అది 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 నా ఒపీనియన్. యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టెల్ యువర్ ఒపీనియన్. ఎస్ చెప్పండి. విషయం ఏంటంటే ఒకటి సార్, ఫండమెంటల్లీ నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను మొదటి నుంచి నమ్ముతున్న విషయం ఏంటంటే, ఏ ధార్మిక సంస్థలకు ఆ ధార్మికమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు, భక్తి భావన ఉన్నవాళ్ళు, ఆయా మతాలకు సంబంధించిన, ఇప్పుడు మనం హిందూ మతంలో ఆగమం అంటాం, ముస్లింలలో వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళకుంటాయి, క్రిస్టియన్లో బిబ్లికల్ కాన్సెప్ట్స్ వేరే ఉంటాయి. అట్లాంటి నిష్ణాతులకు, అట్లాంటి వాళ్లకు దేవుడు అంటే భయం భక్తి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇది కూడా రాజకీయ పునరావాస కేంద్రమే. ఎట్లా అంటే గడ్డం వినోద్కి ఎందుకు ఇచ్చినాడు అని అంటే, వివేక్ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వినోద్ చాలా దూరం ఉంటున్నాడు, పట్టించుకోవట్లేదు. నన్ను ఇదివరకు మాజీ మంత్రిని, నాకు అసలు ఏం ప్రాధాన్యత లేకుండా చేశారు, అంత వివేక్దే నడుస్తుందని వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి గొడవలు, తర్వాత వినోద్ను వదిలిపెట్టుకోవడం ఇష్టం లేక ఏదో ఒక అసంతృప్తి ఉన్నది అనే భావన లేకుండా, తర్వాత అక్కడ మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ ను ఏకాకి చేయడానికని ఇదంతా చాలా కుటిలమైనటువంటి కుచిత రాజకీయాలతో కూడుకున్నది. తర్వాత రెండోది సార్, ఇందులో ఎవరినన్నా ఎప్పుడన్నా మీరు చిరంజీవి భార్య బోనం ఎత్తంగానో బతుకమ్మ ఆడంగానో లేకపోతే ఏదన్నా దేవాలయంలో వచ్చినట్టు ఎక్కడన్నా ఎవరికైనా తిరుపతి యాదగిరిగుట్ట ప్లే చేయమంటారా? తిరుపతి యాదగిరిగుట్ట టెంపుల్ దర్శనం చేసుకునే సురేఖ గారు, మీరు చూడకపోతే ఎట్లా సార్? ఆమె శ్రీజా కుమార్తె మీరు చూడలేదు కాబట్టి కొణిదెల సురేఖ గారి భక్తి భావం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సార్ మీకు ఒక విషయం చెప్పన్న, భక్తి అంటే ఆఫ్ కోర్స్ మీ అభిప్రాయం ఇది, నేను నా అభిప్రాయం చెప్పనియండి ప్లీజ్. ఇప్పుడు చూడలేదంటే దాన్ని చెప్తున్నాను. ప్రతి టెంపుల్ కి కొన్ని ఒక పద్ధతులు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి సార్. అంటే వాళ్ళ ఆగమమే అనుకోండి, పూజా విధానం అనుకోండి, ఇతరత్రమైన విషయాలు, వాటి పట్ల గౌరవ మర్యాదలు ఉన్నవాళ్ళు, వాటి మీద అవగాహన ఉన్నవాళ్ళు ఉండాలన్నది నా అభిప్రాయం. రెండవది, అసలు రాజకీయ నాయకులతో ప్రమేయం లేకుండా ధార్మికమైనటువంటి ఇది ఆచార్యుల చేతిలో ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రామానుజ వ్యవహారాలకు సంబంధించింది, ఆ రామానుజ వాళ్ళ నేతృత్వంలో ఉండాలా, శివాలయాలు ఉంటాయి శంకరాచార్యులతో ఉండాలా, ఇట్లా వాళ్ళ ఆధిపత్యంలో ఉన్న వాళ్ళతో
బ్రహ్మోత్సవం కనుక జరిగితే ఇవాళ ఈ అయోధ్య టెంపుల్లో కూడా ఇంత రచ్చ రామాయణం జరగకపోతుండే. ఈ నిధులను తర్వాత భక్తులు ఇచ్చినటువంటి విరాళాలను మార్చడం అది ఇదని. తర్వాత మీరు అన్నారు రాజకీయాలకు అతీతంగా ఈవెన్ అతను కూడా లేదు, ఎవరు రాయ్ కూడా ఈజ్ ఆల్సో విశ్వ హిందూ పరిషత్ లో చాలా ప్రముఖమైన పాత్ర పోషించినాడు. తర్వాత రామాలయం యొక్క విశ్వ హిందూ పరిషత్ రాజకీయం ఎట్లా అవుతుందండి? అది రాజకీయ పార్టీ కాదు కదా విశ్వ హిందూ పరిషత్. సార్ వినండి సార్ దయచేసి ప్లీజ్. రాజకీయ పార్టీ అంటే ఎట్లా? విశ్వ హిందూ పరిషత్ రాజకీయ పార్టీ అంటే ఎట్లా సార్? రాజకీయ పార్టీ కాదు. హీ వాజ్ ప్రాపగేటింగ్ బీజేపీ కాన్సెప్ట్. విశ్వ హిందూ పరిషత్ రాజకీయ పార్టీ అంటే నేనేం చెప్పాలి? అది నేను విశ్వ హిందూ పరిషత్ అనలేదు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆయనని డిజోన్ చేసినారు. అలోక్ వర్మ అనే తను రాజ్దీప్ సర్దాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీఆర్ డిసగ్రీయింగ్, వీఆర్ డిస్టెన్సింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది యాక్టివిటీస్ ఆఫ్ దిస్ రాయ్, హీ హెస్ డన్ సంథింగ్ వెరీ రాంగ్ అని చెప్పినాడు. మీరు దయచేసి వినండి. నేను అనేది ఏంటంటే పరమాచార్యుల నేతృత్వంలోనే ధర్మకర్తల మండలి ఉండాలా, తర్వాత వాటి ఆడిట్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇది దేవాదాయాలకు సంబంధించిన ఆదాయంతో ఇతరత్రమైన కార్యక్రమాలు చేయడం తప్పు అని చెప్పేసి ఆయన వాటిని రద్దుపరిచినాడు. డిఎంకే చేసినటువంటి పనులు వీళ్ళు అట్లా చేస్తారా? అట్లాంటి ఆలోచన ఉందా? ఇవాళ హిందూ దేవాలయాలకు వస్తున్నటువంటి ఆదాయాన్ని ఇతరత్ర కార్యక్రమాలకు వాడుతున్నారు కదా, అట్లా ఓన్లీ హిందూ మత ప్రాప్తికో లేదా హిందూ యొక్క సాంప్రదాయాలను పెంచడానికో లేదా వేద పాఠశాలను ఉద్ధరించడానికో లేదా హిందువులలో కూడా ఉండేటువంటి వాళ్ళకి అందరికీ అన్ని కులాల వాళ్ళకి హిందూ మతం మీద అభిమానం పెంచేలాగా దేవాలయాలలో అందరికీ ప్రమేయం ఉండేటట్టుగా వాళ్ళు కూడా నిరాటంకంగా దేవాలయాలకు వచ్చేటట్టుగా ఆ రకమైన కార్యక్రమాలు చేయమనండి. అంతేగాని ఇందులో అందరూ పొలిటికల్ గా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొణిదెల సురేఖ సంగతి వదిలెట్టండి. ఇతనేది చిల్లప్ప గారి విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ శ్రీ రాజం సత్యమణి ఎందుకు తీసుకొచ్చినాడు? బికాజ్ వాళ్ళకి బీఆర్ఎస్ కి కొంత డిస్టెన్స్ పెరిగింది కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చినాడు కేసీఆర్ మీద ఉన్నటువంటి భావనతో. నెక్స్ట్ వచ్చేసేసి సార్ ఎల్బీ నగర్ కు చెందిన పోచపోయిన ఈశ్వరమ్మ యాదవ్, తూళ్ల విజయందర్, వీళ్ళు అంటే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ ఇట్లా నల్గొండకు చెందిన వ్యాపారవేత్త గుండుమల్లి. అట్లాంటి మరి మన కేసీఆర్ కూడా వేములవాడ దేవస్థానానికి సిద్దిపేట షౌకారిని పెట్టాడు. ఏం చేసినాడు? చీరలు అమ్ముకున్నాడు. మీకు తెలియదా సార్? ఒక స్కాండల్ జరిగింది తెలుసు కదా మీకు. పట్టు చీరలన్నీ వేములవాడ దేవస్థానంలో అమ్ముకున్నాడు ఆ షౌకారి. ఇగో ఇట్లాంటి వాళ్ళు సార్ నీచ స్వభావం అనేది ఎక్కడైనా ఉంటది. ఇసలు ఇదేంటంటే ఒక రకంగా ఒక ఆలోచన ఏం చేసినాడంటే ఎట్లయితే కేసీఆర్ యాదాద్రిని డెవలప్ చేసేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడో అట్లనే హిందువులను మభ్య పెట్టడానికి చేసేటువంటి ఒక పన్నాగం తప్ప ఈయనకు భక్తి లేదు, భావన లేదు, ఏది లేదు. తెల్లారంగానే ఆయనే రాజ్దీప్ సర్దేశాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను మార్నింగ్ వెజిటేరియన్ ఫుడ్ తినా, బ్రేక్ఫాస్ట్ లో ఏం తినా, నేను ఓన్లీ రోజు మాంసం తప్ప ఇతరత్ర తినా అని చెప్పాడు. కావాలంటే నేను మీకు పంపించాడు మాంసం తినొద్దని ఏముంది కానీ హిందువులు మాంసం తినొద్దని మనం ఎట్లా అనుకుంటాం సార్? అసలు హిందూ మతం మీద రేవంత్ రెడ్డి ఎన్నడూ ఒక అభిమానం చూపట్లేదు సార్. నాకు చూపెట్టండి ఒక ఇన్సిడెంట్ ఏదన్నా. మొత్తం ఆయన రాజకీయ గణేష్ ఉత్సవాలకు ఉచిత కరెంట్ ఇచ్చిన తొలి ప్రభుత్వం ఏంది? గణేష్ ఉత్సవాలకి ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వలే. మీకు తెలుసో తెలియదు. మరి ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు 1999 to 2004 చంద్రబాబు నాయుడు బీజేపీ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. ఇక్కడ అట్లాంటి మరి మహారాష్ట్రలో ఎప్పటి నుంచో ఇస్తున్నారు సార్. మన దగ్గర ఇవ్వలేదు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కొన్ని రేవంత్ రెడ్డి నుంచి ఒకటికి సార్ ఇవాళ ఇప్పుడు ఎట్లా ఉందంటే వేరే దానికి ఇచ్చారు కానీ బీజేపీ యొక్క ప్రభావం పెరుగుతుంటే కొంత మా వైపు తిప్పుకోవడానికని, బీజేపీని దెబ్బ కొట్టడానికని, బీజేపీని ఎదగకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో నేను హిందువులకు వ్యతిరేకం కాదు. తర్వాత బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కాంగ్రెస్ ను యాంటీ హిందూ అని ప్రొజెక్షన్ చేస్తున్న తీరు నుంచి నేను మాత్రం కాదు అట్లా. నేను ఐఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ రాహుల్ గాంధీ, ఐఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రియాంక గాంధీ, ఐఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ సోనియా గాంధీ అనేలాగా మాట్లాడాడు. మీరు ఇన్ని మాట్లాడినా మరి రామాలయంకి ఎందుకు పోయి రాలేదు రేవంత్ రెడ్డి? అదే మరి పక్కనున్న శివకుమార్ వెళ్ళొచ్చినాడు కదా మొన్న కుంభమేళా అప్పుడు. సార్ మీరు చెప్పన్న నటనను జీవితాన్ని రెండింటినీ విడదీసి చూడండి సార్. Political analysis always is about based on the character of an individual and the motives behind a particular thing. Politics has to be always understood on the basis of the motives, not on the basis of the superficial actions. According to me, it is a third-rate step
మోర్ ఓవర్ ఎవరితో సంప్రదింపులు జరగకుండా తానే ఒక్కడుగా చేసిన అనేటువంటి ఆ గొప్పతనం కోసం ఆయన చేసింది చూస్తున్నారా, అది చాలా చిల్లర రాజకీయం. మొన్న ఎప్పుడైతే ఎన్టీ రామారావుకు సంబంధించిన విగ్రహ ఆవిష్కరణలో ఆయన ఇదే చెప్పినాడు, దేవేందర్ గౌడ్ గురించి గొప్పతనం మాట్లాడినప్పుడే మనకు అర్థమైంది. తర్వాత ఇటీవల జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు నాకు తెలిసి ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక వీడియో చేసినాడు సార్, ఈ దేవేందర్ గౌడ్ కొడుకు అతను. అంటే నేను అనేదంటే ప్రతి దాంట్లో కుచ్చిత రాజకీయాలు చూడమే రేవంత్ రెడ్డి యొక్క నిజ స్వభావం సార్. మీరు ఇప్పుడు కాదు, ఇంకా నెల రోజుల తర్వాత మీరు ఈ విషయాలను వాస్తవాలను గ్రహిస్తారు. దీంట్లో హిందూ మతాన్ని ఉద్ధరించే ఆలోచన లేదు. తర్వాత ఎంత నాసిరకం ఆలోచనలు ఉంటాయో తెలుసా ఆయనకి. హిందూ మతానికి సంబంధించిన అయ్యగార్ల గురించి, పూజారుల గురించి, ఈధర్ల గురించి ఒక్క చోట నాకు చూపెట్టండి సార్. ఇప్పుడు ధూపదీప నైవేద్యాల స్కీమ్ స్టార్ట్ చేసింది ఎవరు? కేసీఆర్. డూ అగ్రీ ఆర్ నాట్? చెప్పండి ఒక మాట. నేను చెప్పాను యాక్చువల్లీ ధూపదీప నైవేద్యం స్టార్ట్ చేసింది రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కాకపోతే దాన్ని ఎక్స్టెండ్ లేదు, నామినల్ లేదు రాజశేఖర్ రెడ్డి అండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో స్టార్ట్ చేశారు. మీరు చెక్ చేయండి, 2007 లో స్టార్ట్ చేశారు. తర్వాత కంటిన్యూ మిగతా సక్సెసివ్ గవర్నమెంట్ వేసి కేసీఆర్ వచ్చిన తర్వాత ఏంటంటే పూజారులకి లేదా దేవాదాయ శాఖకు కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగులాగా ఫస్ట్ తారీఖు జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం దాని నుంచి జీతాలు ఇచ్చారు. ప్రభుత్వ దాని నుంచి సార్ ధూపదీప నైవేద్యం రాజశేఖర రెడ్డి సార్ స్టార్ట్. నేను చెప్తాను వేరు స్టార్ట్ చేసి వదిలెట్టడం వేరు, దాన్ని స్కీమ్ స్టార్ట్ చేసింది నిఖచ్చితంగా అమలు చేసినటువంటి విధానంలో మాత్రం మనం యాదగిరిగుట్ట నిన్న ఇనీషియల్ రిమార్క్స్ లోనే చెప్పాను. యాదగిరిగుట్ట టెంపుల్ కట్టింది ప్రభుత్వ నిధులతో కట్టింది కేసీఆర్. 1500 కోట్లు పెట్టారు. ఏ సీఎం కట్టారు? కేసీఆర్ పట్ల విరుద్ధ భావన ఉన్నదని నేను అనట్లేదు. కేసీఆర్ ను ఎవరు చేసినా నేనేమంటే ఓట్ల కోసం చేయని, ఇంకేమైనా చేయని, హిందూ ధర్మం కోసం, దేశంలో 85% ఉన్న హిందువుల కోసం ఎవరు చేసినా అప్రిషియేట్ చేయాలి. మరి సార్ రాముడి కళ్యాణానికి కేసీఆర్ ఎన్నడూ తీసుకొని పోలే, తల్వాలు తీసుకొని అలాంటి విషయాలు కూడా పోయినాడు. మొదటి 3 సంవత్సరాలు పోయినాడు, పోలేదని అనకండి, పోయినాడు సార్. అట్లా సార్, మొదటి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోయినాడు. చెప్పినారు ఏదో ఎవరు మన అయ్యగారు చెప్పినాడు, ఎవరు మన ఇక్కడ ఏదో మఠం పెట్టినాడు కదా, ఆయన చెప్పిన దాని తర్వాత ఆయన మానేసినాడు. ఆయన వైష్ణవ సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వడం అది ఇది మొదలెట్టినాడు. సరే అది వేరు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ నా దృష్టిలో కూడా ఇది సరైన స్టెప్ కాదు. మనం ఒక ఆటానమస్ బాడీస్ లాగానే తయారవ్వాలా. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డులలో రాజకీయాలతో రవ్వంత కూడా సంబంధం లేని అక్కడి దేవాలయాల యొక్క ఆగమము, ఆ దేవాలయ యొక్క సాంప్రదాయాలు, పద్ధతులు తెలిసిన వాళ్ళకి తర్వాత వైడ్ స్ప్రెడ్ ఉండాలి సార్. కొందరు ఎస్సీలు ఉండాలి, ఎస్టీలు ఉండాలి, అందరు ఉండాలి. ఒకే ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళతోనే ట్రస్ట్ బోర్డులు పెట్టడానికి కూడా సార్ మీరు అడిగారు కదా, నేను చెప్తున్నా. ధూపదీప నైవేద్యం వైఎస్ఆర్ గవర్నమెంట్ 2006లో GOMS నెంబర్ 338 కింద ధూపదీప నైవేద్యం స్కీమ్ స్టార్ట్ చేశారు 2006. నేను చెప్తున్నా అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన కేసీఆర్ అంటే, నేను చెప్తున్నా వైఎస్ఆర్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. చేసిండొచ్చు కదా సార్. ఇప్పుడు కేసీఆర్ మొదటే చెప్పినాడు ఏమని, వైఎస్ఆర్ స్టార్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏవి కూడా నేను రద్దు చెయ్యను అని. రాజీవ్ మన దీని గురించి ఏది మన హెల్త్ ఆరోగ్యశ్రీ గురించి ఇట్లాంటి వాటి మీద కేసీఆర్ చాలా బాహటంగా చెప్పినాడు. వివర్ ఆల్ పార్టీస్ టు ఆల్ దట్. ఆయన చెప్పినప్పుడు విన్న మాట వాస్తవం. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మన ముందు కేసీఆర్ లేడు, రేవంత్ రెడ్డి లేడు, ఎవరు లేడు. మనం నిష్పక్షపాతంగా విషయాలను పరిశీలిస్తాం. స్టార్ట్ చేయడం కాదు, స్టార్ట్ చేసిన దాన్ని అమలు చేసే విధానం లోపల వైడ్ స్ప్రెడ్ గా దేవాలయాలకు ఒక ప్రతిపత్తి అంటూ వచ్చింది సార్. అసలు చాలా దేవాలయాలు అనాదరణకు గురై అయ్యగారులు బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉండింది. ఆ దీపధూప నైవేద్యాల వల్లనే ఎంతో కొంత దేవాలయం మీద ఆ భక్తులను రప్పించడంలో, తర్వాత కార్యక్రమాలు చేయడంలో. ఇప్పుడు యాగాలు చేసినాడు, డిడ్ ఇట్ నాట్ ఇంప్రూవ్ ది ఫీలింగ్? నేను అదే చెప్పాను, అయుత చండీ యాగం చేశాడు అంటారా, అయుత చండీ యాగం చేశాడు. ఎగ్జాక్ట్లీ మేమంతా వెళ్ళినాం. అంటే నేను అనేది ఏంటంటే ఇందులో ఇది కేసీఆర్ ని ఫాలో అవుతున్నాడు, ఫుట్ స్టెప్స్ లో పోయి ఇది చేసేసి ఏదో రకంగా వ్యవహారాలు ఆ రకంగా పాడలేకపోతున్నాడు అంతే. ఇంద్ర శోభన్ గారు.